సార్ నమస్తే సార్. నమస్తే సార్, దాడి మీ నాన్నగారు అయినటువంటి మనకి పాడేరు నియోజకవర్గానికి నాన్నగారు 2 times 3 times నాన్నగారు ఎమ్మెల్యే కింద చేశారు. చింతపల్లి నియోజకవర్గానికి నాన్నగారు ఎమ్మెల్యే కింద చేశారు. అప్పుడు నాన్నగారితో మీరు ఎంతవరకు పాల్పంచుకున్నారు? రాజకీయంలో మీకు అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేదే, లేకపోతే నాన్నగారి ద్వారా మీరు ఏమైనా నేర్చుకున్నారు? అంటే నాన్నగారు రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను చదువుకున్నాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడైతే నాకు అంత అవగాహన కూడా లేదు. తర్వాత రెండోసారి ఇండిపెండెంట్గా పోటీ చేశారు, ఇప్పుడు కూడా లేదు. థర్డ్ టైం పోటీ చేసినప్పటికీ నాకు అవగాహన ఉంది. ఆయనతో పాటు తిరగడం, ఆల్రెడీ రాజకీయాల్లో తిరిగాము. అయితే ఆయన సూచనల మేరకు ఆయనకు కొంత ఏరియా అప్పుడు ఎలక్షన్లో కానీ వాటిల్లో కానీ పలానా దగ్గరికి వెళ్ళండి అంటే వెళ్ళి ఏదైతే మెసేజ్ ఉన్నా ఆ మెసేజ్లు పాస్ చేసి రాజకీయాల్లో భాగంగా ముందుకెళ్ళాము తప్ప అంత పూర్తి అవగాహన అయితే కూడా లేదు. తర్వాత నేను ఎంపీటీసీగా కూడా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి నాన్నగారు ఉన్నప్పుడే వచ్చాము. తర్వాత నాన్నగారు అనంతరం పూర్తిగా రాజకీయాల్లోకి రావడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఆయన నాకు అవగాహన కాడి నుంచి కూడా రాజకీయ యాక్టివిటీస్లో అయితే ఉన్నాం. పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో కానీ నాన్నగారితో అయితే మాత్రం ప్రయాణం చేయడం జరిగింది. సార్, నాన్నగారు ఎమ్మెల్యే చేసినప్పుడు మన్యంలో ఒక గుడ్విల్, నాయకుడు అంటే ఇటు ఉండాలి, నాయకుడి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది అనేది చాలామంది మన్యం అంటేనే ఒక ప్రజల్లో ఒక నమ్మకమైన వ్యక్తిగా నాన్నగారు నిలిపారు. సో అట్లాగా రాజకీయ కోణంలో చూస్తే నాన్నగారికి ఉన్న పేరుని మళ్ళీ ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారు? ప్రస్తుతం ఉన్న రాజకీయాన్ని బట్టి, అప్పటికున్న రాజకీయాన్ని బట్టి మీరు ఎలాగైతే రాణించగలం, లేకపోతే ఏ పొజిషన్ అయితే జనాలకి మనం దగ్గరగా ఉంటామనే పొజిషన్లో మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అంటే నాన్నగారికి ఆ రోజు ఎన్టీఆర్ గారు సీట్ ఇవ్వడం అంటే ఒక హిస్టారికల్ ఫ్యామిలీ మాది అప్పట్లోని. అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎన్టీఆర్ గారు మా ముత్తాతలు కూడా ఫ్రీడమ్ ఫైటరు, అల్లూరు ఫాలోవరు. నాన్నగారికి ఫస్ట్ టైం సీట్ ఇచ్చినప్పుడు కూడా అప్పటికే మేము రాజకీయాల్లో ఉన్నాము. ఏజెన్సీలోనే ఒక హిస్టారికల్ ఫ్యామిలీలో ఉన్నాం. సో మా నాన్నమ్మ గారు అప్పుడు సమితి ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. మా నాన్నగారు ఇనానిమస్ ప్రెసిడెంట్, మా నాన్నమ్మ గారు ఇనానిమస్ ప్రెసిడెంట్. అంటే ఏజెన్సీ ప్రాంతంలోని మమ్మల్ని ముఠాదారులు అంటారు ఆ కుటుంబంలో. అది ఎన్టీఆర్ గారు ఐడెంటిఫై చేసి నాన్నగారికి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఏదో సీట్కి అప్లై చేస్తే ఫస్ట్ టైంలో 83లో రాలేదు కానీ 84లో నాన్నగారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నాన్నగారు మంచి మెజార్టీతో గెలిచారు. ఆల్రెడీ మేము రిలేషన్షిప్స్ ఇవన్నీ అటు గూడెం కానీ, చింతపల్లి కానీ, మైదాన ప్రాంతంలో గొలుగొండ కానీ ఇవన్నీ చింతపల్లి కాన్స్టిట్యున్సీలో ఉండేది. నాతవరంలో కానీ, రోలుగుంటలో కానీ, నర్సీపట్నంలో కానీ ఇవన్నీ 2 పంచాయతీలు, అక్కడ 13 పంచాయతీలు, రోలుగుంట మండలం అన్నీ ఉండేవి. అన్నింటితో మమేకమయ్యి నాన్నగారికి మా కుటుంబానికి ఉన్న పేరుతో అలా ఫాలోఅప్ అయ్యేది. అయితే ఏ కార్యక్రమం అయినా సరే మా నాన్నగారు అనుకున్నట్టు పనిచేసి పెట్టేవారు. ప్రజల పక్షాన్ని ఎక్కువగా నిలబడి ఉండేది. ఏజెన్సీ ప్రాంతంలో చూసుకున్నట్టయితే అప్పట్లో హౌసింగ్ కానీ అయితే ఇవన్నీ కూడా బాగా చేయడం జరిగింది. అంటే స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేదా కనెక్టింగ్ రోడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో నీడ్ అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే అన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో. సో తెలుగుదేశం పార్టీయే గిరిజనులకి అండగా ఉన్న పార్టీ పుట్టిన తర్వాతే గిరిజనకి ఐటీడీఎల్ కానీ, లేకపోతే జీవో నెంబర్ 3 కానీ, లేకపోతే జీవీవే స్కూల్స్ కానీ, లేకపోతే ప్రతి ఊర్లో స్కూల్ ఉండాలన్న అంశం కానీ, లేకపోతే కాఫీ తోటల ద్వారా రైతులకి కాఫీని అందించాలని, అలాగే మా ఏరియాలో కాజుని అవన్నీ కూడా ఇచ్చింది ఎన్టీఆర్ గారు.
ఆయన పార్టీ పెట్టిందే పేదల కోసం పెట్టిన పార్టీ. అందులో ఎక్స్పెషల్లీ గిరిజనులకి ప్రత్యేకంగా ఆయన చూసేవారు. గిరిజనుల ఐటీడీఎల్ ద్వారా ఆయన ఇవ్వడం కానీ, సప్లైన్ నిధులు కానీ సద్వినియోగం చేశారు. అంటే పూర్వం ఉండేది కానీ మాది రాజ్యాంగం కల్పించిన హక్కు, అంబేద్కర్ కల్పించిన హక్కు మాకు కానీ ఉండేది కానీ అది కాంగ్రెస్ గవర్నమెంట్లో అంతంత మాత్రంగా ఉండేది. దాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా 1/70 రక్షణ కల్పిస్తూ గిరిజనులకు ఏవైతే కావాలో దాన్ని ఎక్స్పెషలీ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బాగా జరిగింది. మేము చదువుకోవడం, ఎడ్యుకేటెడ్ అవ్వడం, అనేక విధాలుగా ఎక్స్టాబ్లిష్ అవ్వడం, గిరిజన ప్రాంతంలో చదువుతో పాటు మంచి పొజిషన్కి వెళ్ళడం. అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఈరోజు ఉన్నారంటే అది ఆ రోజు ఉన్నటువంటి స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇలాంటి పెట్టడం వల్ల ఈరోజు మేము గిరిజన ప్రాంతంలో ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు మా వాళ్ళు అందరూ కూడా. అది నిజంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీఆర్ గారు పెట్టినది. దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అనేక విధాలుగా డెవలప్మెంట్ చేసింది. విదేశాల్లో కూడా వెళ్ళి చదువుకునే అవకాశం కల్పించారు మన బాబు గారు వచ్చిన తర్వాత అనేక విధాలుగా అన్నిటికీ సంరక్షిస్తూ అన్నీ చేశారు. జీవో నెంబర్ 3 ఇంప్లిమెంట్ చేసింది బాబు గారు. దాని ద్వారా మాకు అన్ని హక్కులు సర్వం మాకు అన్నీ ఉండేవి. అవన్నీ చేసుకోవడానికి ఈరోజు కూడా తోడ్పడుతుందంటే ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి చొరవనే మా భావన. సార్ దీంట్లో కరెక్ట్గా చెప్పాలంటే ప్లెయిన్ ఏరియా కంటే మన్యం వాసులు ఏజెన్సీ అంటేనే ఒక యువ పురుషులు ఇట్లా కొంతమంది నాయకులు నాన్నటువంటి పదం. యాక్చువల్గా మన్యం వాసులు ఎవరినైనా నమ్మితే మళ్ళీ వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళకే దక్కేటట్టు, వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఉండేటట్టు వాటర్లు ఉన్నది మన్యంలో ఉన్నదని చెప్పుకుంటారు. ప్లేన్ ఏరియా కంటే మన్యం బెటర్ అని. సో అట్లాంటిది తెలుగుదేశం ప్రభుత్వం ఇంతవరకు చేసిన మీ నాన్నగారు కూడా 2-3 దఫాలుగా చేసిన వైసీపీకి లాస్ట్ టైము 2024 ఇచ్చిన దానికి వైసీపీకి ఎందుకు కట్టబడాల్సి వచ్చింది? ఏటి లోపం అక్కడ ఏం జరిగింది? అసలు మన్యవాసులు ఎందుకు డైవర్ట్ అవ్వాల్సి వచ్చింది? వైసీపీకి ఎందుకు కట్టబెట్టారు? అంటే గిరిజన ప్రాంతంలో ఏదైతే మీరు ఒక మాట అన్నారు, గిరిజనులు కట్టుబడి ఉంటారని. దేనికైనా కట్టుబడి ఉంటారు వాళ్ళు, దేనికైనా సరే. అంటే ఒక మాట ఇచ్చారంటే మాట కట్టుబడి ఉంటారు. ఒకరు నమ్మారంటే ఆ నమ్మిన సిద్ధాంతానికి, నమ్మిన వ్యక్తుల్ని మోసం చేయాలనే ఆలోచన అయితే గిరిజన ప్రాంతంలో ఉండదు. ఒక ఛాన్స్ ఇవ్వాలని, ఏదైతే రాష్ట్రం అంతా ఒక ఛాన్స్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నమ్మడం అనేది ఒక ఎత్తు అయితే, రాజశేఖర్ రెడ్డి కొన్ని స్కీమ్స్ ఆ రోజున ఆరోగ్యశ్రీలు లాంటివి అట్రాక్ట్ అయ్యి ఏదో పరిపాలన బాగుంటుందేమో అని ఒక ఆలోచనతో గిరిజనులు నమ్మడం అయితే వాస్తవం నమ్మారు. నమ్మి మోసపోయాం. రాష్ట్రం అంతా ఏ విధంగా మోసపోయిందో తెలియదు కానీ గిరిజన ప్రాంతం అయితే మోసపోయింది. గిరిజనుడికి మోసం చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. మమ్మల్ని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రెండోసారి గెలడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వల్ల గెలిచిందే తప్ప అది పార్టీ మీద శ్రద్ధతో కాదు, జగన్మోహన్ రెడ్డి మీద మమకారంతోనే కాదు. కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటి వల్ల కొన్ని ఓటమి చెందాం. కానీ గిరిజన ప్రాంతంలో అయితే ఇప్పటికీ ఎక్స్పెషలీ ఇప్పుడు కూడా స్టిల్ నౌ తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోవర్స్ ఉన్నారు, కట్టుబడి ఉన్నారు. ప్రస్తుతానికి ఏజెన్సీలో కూడా ఏంటంటే ప్లేన్ ఏరియా కంటే ఏజెన్సీలో ఇంకా 40% ఇంకా వైసీపీకే ఉంది. 2029 కూడా ఏమో అనే సంక్షోభంలో అయితే పబ్లిక్లో నాటుతున్నారు. వాస్తవం కాదంటారా? సరే, రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో చూద్దాం. అంటే మీరన్నది వాస్తవా లేదన్నది రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో. ఈరోజు అల్లూరు జిల్లాగా ఏర్పడ్డది. రేపు ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తామా, సో అల్లూరు జిల్లాలో పోటీ చేస్తామా, రేపు స్థానిక సంస్థలు 11 మండలాలు, అలాగే అక్కడ ఏజెన్సీలో అంటే రంపచోడవరంలో కూడా అటు చింతూరు, రంపచోడవరం ఐటీడీఏ అటు 11, ఇంచుమించు ఈ మండలాలన్నీ 5 మంది ఎమ్మెల్యేలు. ఈరోజు ఆడికే నిజంగా జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉంటే 5 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎమ్మెల్యేలు ఈరోజు రిజర్వేషన్లో ఎస్టీస్ ఉంటే 5 మంది ఎమ్మెల్యేలకు ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఎలాగా అనుకుంటారు వాళ్ళు? ఇంకా ఏదో మసిపూసి మారేడుకాయ చేసి మ్యాన్పులేట్ చేయడం, వాళ్ళు స్ట్రోల్ చేసుకోవడంలో వాళ్ళు నెంబర్ 1. ఇంకా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నది అనుకుంటున్నారు వాళ్ళు. లేదు,
రేపు చూద్దాం, రేపు స్థానిక సంస్థలో చూద్దాం. అది కూడా వాళ్ళ మీద నమ్మకం, మా మీద నమ్మకం. నేను ఎందుకు నమ్మకం అని చెప్తున్నానంటే వాడు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ ఏజెన్సీ అందరం కూడా మాకున్న పండుగ ఏంటంటే ఆదివాసుల దినోత్సవం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు 5 సంవత్సరాల దద్దమ్మగాడు జగన్ గవర్నమెంట్లో ఆయనకే పట్టం కట్టారుగా. ఏ రోజైనా ఏజెన్సీ వచ్చాడు ఆయన వచ్చి మా ఆదివాసుల దినోత్సవం రోజు ఒక పండుగను కానీ ఏర్పాటు చేశాడు ఆయన. ఈరోజు దద్దమ్మ అంటాను నేను. నీకు చేత కాలేదు, నువ్వు ఈరోజు ఇంకా ట్రోలింగ్ చేసుకుంటున్నారు ఏజెన్సీ ప్రాంతంలో. ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది గెలిచిన వాళ్ళు ఏవో చెప్తున్నారు, సొల్లు కబుర్లు ఎన్నొద్దు. మీ గవర్నమెంట్లో ఏం చేశారు, మా గవర్నమెంట్లో సంవత్సరం అయింది ఏం చేసాము, మేము దేనికైనా సిద్ధం. ఎందుకంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల రోజు రాలేనోడు మా ట్రైబుల్కి ఆయన ఏ విధంగా సహకరించాడు. ఈరోజు గవర్నమెంట్ వచ్చి రెండోసారి ఫస్ట్ సార్ చంద్రబాబు నాయుడు గారు హెడ్ క్వార్టర్లోని లాంఛనంగా అధికార లాంఛనాలతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం విజయవాడ హెడ్ క్వార్టర్లో చేశారు. రెండో పర్యాయం ఆయన పాడేరు వచ్చి ఆయన ఒక మాట అన్నారు. పాడేరు వచ్చి నాకు మరో జన్మ అంటూ ఉంటే గిరిజన ప్రాంతంలో ఇంత గ్రీనీస్గా ఉన్నటువంటి ప్రాంతంలో నాకు చాలా ఇష్టమైన ప్రదేశం, నేను ఎన్నో ప్రపంచ దేశాల్లో తిరిగాను, నాకు ఇష్టమైనటువంటి ప్రదేశం పాడేరు గిరిజన ప్రాంతంలో పుట్టాలని ఉంది అన్నప్పుడు గిరిజనులుగా నేను గర్విస్తున్నాను. ఆయన అన్న మాటకి ఈరోజు గిరిజనులుగా మేము గర్విస్తున్నాం. ఎవడా మాట అనలేదు. ఏలేరు వచ్చారు, ఏదో చేసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఆయన అన్నాడు, ఆయన భావన అది, గిరిజనుల మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి అపారమైన ప్రేమ అది. నేను నిజంగా చెప్తున్నాను, నా జీవితంలో ఆయన మర్చిపోలేను. నేను బ్రతుకున్నంతసేపు నా కుటుంబంలో అందరం కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి ఈరోజు పూజింతాం. అంత మాట అన్నాడు ఆయన. అంటే గిరిజనులు అంత గర్వంగా చెప్పుకున్నటువంటి ఆయన అనుభూతికి నాకే హ్యాపీ అనిపించింది, ఒళ్ళు పులకరించిపోయింది. సో అలాగా చంద్రబాబు నాయుడు లాగా ఎవరు మమ్మల్ని అంత దగ్గరని హక్కుని చేర్చుకున్నటువంటి ఏ నాయకుడు ఉన్నాడు? ఏదో చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ అలాగే మా ఆరాధ్య దైవం 2014 ఎన్నికల్లోని మోదకొండమ్మ అమ్మవారిని స్టేట్ ఫెస్టివల్గా ఆ రోజు ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న వచ్చిన వెంటనే అక్కడ మా వాళ్ళు ఏమన్నారంటే కొద్దిగా ప్రాబ్లం ఉందా అమ్మవారికి కొద్దిగా చేయండి అంటే 2 కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు గిరిజనులకి 50 సంవత్సరాలకి మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. 50 సంవత్సరాలు సరైన పౌష్టికారం లేక వాళ్ళు వృద్ధులైపోతున్నారు, వాళ్ళకి జీవనోపాధి ఇబ్బంది అవుతుంది, బతుకు బండి సాగలేకపోతున్నారని చెప్పేసి ఆయన ఆలోచన చేసి 50 సంవత్సరాలకి పై పెన్షన్ పెట్టింది ఎవరు? గిరిజనులకి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు గిరిజన ప్రాంతంలో కట్టుకోలేరు, వాళ్ళకి వచ్చినటువంటి ఈ పెన్షన్లతోని వచ్చినటువంటి దాంతో ఉపాధి పనులతో ఎంత వస్తుందని చెప్పేసి 200 రూపాయలు యూనిట్ కరెంట్లు ఫ్రీగా ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రతి ఊర్లో కనెక్టింగ్ రోడ్లు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వచ్చి అధికారికంగా లాంఛనం చేశారు. అరకులోని కూర్చొని కనెక్టింగ్ రోడ్స్ 1000 కోట్లని ఆయన లాంఛనం చేశారు. ఈరోజు మనోహర్ గారు వచ్చి ఈరోజు ఇక్కడ పాడేరు వచ్చారు. అలాగే మా ట్రైబల్ మంత్రి గారు, ఇప్పుడున్న ట్రైబల్ మంత్రి గారు మాకు అక్కడ ఇన్ఛార్జి మంత్రి వర్యులు, అలాగే ఒక ట్రైబల్ గిరిజన మంత్రి గారు సంజయ్ రాణి గారు, ఆ ఐటీడీ పాలక వర్గంకి వచ్చి ఆమె పర్యవేక్షణలోని పీఓ గారిని, కలెక్టర్ గారిని, సబ్ కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని అందరినీ కూడా ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రివ్యూలు పెడుతూ గిరిజన అభివృద్ధికి ముందుకు తోహదపడినటువంటి గిరిజన మంత్రి. గతంలో మంత్రి ఉన్నటువంటి గిరిజన మంత్రి టిక్ టాకులు చేసుకుని జగన్మోహన్ రెడ్డి మెప్పించుకుని టిక్ టాకులు చేసుకుని ఇంటికాడ కూర్చున్నటువంటి మంత్రి. అంత దౌర్భాగ్యం ఈరోజు గిరిజన ప్రాంతంలోని. మేము ఈరోజు గర్వంగా చెప్తున్నాం, ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి చెప్తున్నాం. మేము ఈరోజు సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి పరిపాలన ఇచ్చాము, ఏ విధంగా మా మంత్రులు వచ్చారు, ఏ విధంగా ప్రజలను ఆదుకుంటున్నారు, ఏ విధంగా గిరిజన ప్రాంతంలో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు చేతన అవ్వలేదు, మీకు ఈరోజు గిరిజన ప్రాంతంలో మిమ్మల్నే గెలిపించారు. ఈరోజు నిజంగా చెప్తున్నాను, పిల్లలు చనిపోయారు, ఏఎన్ఎంలు తీసారు నిర్దాక్షిణంగా. స్కూల్లో ఏఎన్ఎంలు ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళి ఏమన్నా స్కూల్ పిల్లలు 10th క్లాస్ లోపల పిల్లలకి ఎవరైతే చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారో జ్వరాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు వైద్యం చేసుకొచ్చినటువంటి ఏఎన్ఎంలు తీశారు. మీరు తీసేసి పిల్లలు చనిపోయారు. నీ దద్దమ్మ గవర్నమెంట్లు అయిపోయారు మన వాళ్ళు. ఎంత దౌర్భాగ్యం అంటే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది ఉంది, అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంకి ఉంది.
శాతకాని మంత్రులు ఉన్నారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, అభివృద్ధి చేస్తున్నారు, క్లియర్ కనిపిస్తుంది. దీనికంటే యాక్చువల్గా నిన్న కాక మొన్న బైరెడ్డి సిద్ధార్థ అనే ఒక వైసీపీ కార్యకర్త నాయకుడు తెలుగుదేశం ప్రభుత్వం డైరెక్ట్గా డిసిషన్ తీసుకోవడానికి లేదు, కంపల్సరీ లోకేష్ని అడగాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ అడగాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు, ముగ్గురు ఒకరికొకరు అడుక్కొని డిసిషన్ తీసుకునేసరికి సంవత్సరాలు పడుతున్నాయి. మా జగన్మోహన్ రెడ్డి అటువంటిది కాదు, ఏదైనా చేస్తే సింగిల్ ఏదైనా చేయగలడంటే చేయగలడు, చేసి చూపెడతాడనే ఒక ఆరోపణ అయితే చేశారు. దాని మీద మీ కామెంట్? కరెక్టే, ఆయన చెప్పింది రైటే. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పబ్జీ ఆడుకొని పనిచేస్తాడు, రైట్. చంద్రబాబు నాయుడు డిసిజన్ మేకర్, ఆయన అటువంటి డిసిజన్ మేకర్, ఆయన డిసిజన్ తీసుకోగలడు. అలాంటిది ఎవరికి ఆయన ఏదైతే కాకపోతే ఇంకోటి ఉంది దీంట్లో, రైట్. నువ్వు డిసిజన్ తీసుకోవడం గత గవర్నమెంట్లో అంటే ఈ డెమోక్రసీలో నేనో తెలివైన అనుకోకూడదు. చుట్టూ సీఎంకి ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, వాళ్ళకి అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేసుకున్న తర్వాత ఆశ చూసి వేయవలసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు అన్నీ తీసుకుంటారు, అన్నీ క్రోడీకరించుకుంటారు. దీనివల్ల ఉపయోగం ఉందా, నష్టం ఉందా, ఎన్ని ఉన్నాయా, ఎన్ని రెవెన్యూ ప్రాబ్లం ఉందా, ఏమైనా అన్నీ తీసుకుని ఆయన ముందుకెళ్తారు. జగన్ డిసిజన్ తీసుకుంటాడు, కరెక్టే. ఏ డిసిజన్ తీసుకుంటాడు? భూములు అమ్మేసుకోవడం, సారా డబ్బులు రావడం. ఇప్పుడు ఏ డిసిజన్ తీసుకున్నాడంటే మనం ఏటి పెడుతున్నాం, ఓ టీ తాగడానికి ఫోన్పే చేస్తున్నాం. కానీ ఆ రోజు లక్షల కోట్లు మందు ద్వారా ఫోన్పే చేయడానికి లేకుండా డిసిజన్ తీసుకున్నాడు. అలాగే భూములన్నీ తాకట్టేసి మందు షాపులకు తాకట్టేసాడు, అది డిసిజన్ తీసుకున్నాడు. కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేశాడు, అది డిసిజన్ తీసుకున్నాడు. అలాంటి డిసిజన్లు బ్రహ్మాండం తీసుకుంటాడు. నాడు నేడు కార్యక్రమంలోని కాంట్రాక్టర్ కడపలను తీసుకొచ్చి చక్కగా చేయడానికి ఆయన డిసిజన్ తీసుకున్నాడు. అలాంటి డిసిజన్ టాప్ డిసిజన్, ఆయన మంచి మేకర్. ఆయన ప్రజల భవిష్యత్తు కోసం తీసుకోవడం ఆయన డిసిజను. పబ్జీలు ఆడుకుంటే బ్రహ్మాండం తీసుకుంటే డిసిజన్. చంద్రబాబు నాయుడు గారి డిసిజను, ఆయనటువంటి నిబద్ధత, నిగ్రహత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు దేశంలో అగ్ర రాష్ట్రాల్లో, అగ్రదేశాల్లో ఒకరుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తింపు ఉన్నారు. ఈరోజు ఆయన ఏ డిసిజన్ తీసుకున్నా కరెక్ట్ డిసిజన్ తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు డిసిజన్ తీసుకుంటున్నారు. అలాగే లోకేష్ గారు కూడా ఈరోజు పాదయాత్ర చేసి ఆయన కూడా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చేసి ఆయన చదువుకున్నటువంటి విద్యార్థులకు చదువు ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఆయన కూడా మేధావి, చదువుకున్నాడు. ఎక్కడ చదువుకున్నాడు? యుఎస్లో చదువుకొని ఈరోజు బ్రహ్మాండమైన చదువుకున్నటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి డిసిజన్ తీసుకుంటారు ఫైనల్గా, మంచా చెడ్డ అని చెప్పేసి. వీళ్ళు చెప్పేదే కాదు. ఇకపోతే ఈరోజు సూపర్ 6 పథకాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో, హామీల్లో భాగంగా ఈరోజు గ్యాస్ కానివ్వండి, మహిళలకు ఉచిత గ్యాస్ కానివ్వండి, అలాగే ఈరోజు ఉచిత బస్ కార్యక్రమం కానివ్వండి, అలాగే తల్లికి వందనం కార్యక్రమం ప్రతి ఎంతమంది ఉంటే అంతమందికి. నీకు చేత కాలేదు ఆ రోజు, నువ్వేమని చెప్పావు పాదయాత్రలోని, సిపిఎస్ రద్దు అన్నావు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు తల్లికి వందనం ఇస్తానన్నావు. నువ్వు ఎక్కడిచ్చావు నువ్వు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి ఇస్తాను అని చెప్పి ఈరోజు లాంచ్ చేశారు. అది కూడా సూపర్ 6లో భాగంగానే. ఈరోజు ఏదైతే రైతులకి దీనిలో యాక్చువల్గా మీకు వాస్తవం ఏంటంటే తల్లికి వందనం అనేది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకే తప్ప అందరికీ మాత్రం లేదు, అందరికీ పడలేదనేది ఒక అభియోగం అయితే ఉంది. అది ఇంతకుముందు అయితే వైసీపీ పాలనలో మేము పార్టీకి అతీతంగా అందరికీ చేసాము, కానీ ఇప్పుడు అది అలా పడలేదనేది వాళ్ళ ఆరోపణ ఉంది. దాని మీద కామెంట్? ఇది తెలుగుదేశం లేదా కమ్యూనిస్టు, కాంగ్రెసు, వైసీపీ అనేది ఎవరు పిల్లల నుదుటి మీద రాసి ఉండదు, తల్లిదండ్రుల నుదుటి మీద రాసి ఉండదు. ఇది కరెక్ట్ అభియోగం కాదు. మీరు ఏదో చేయాలన్న అభియోగం తప్ప అది కరెక్ట్ కాదు. స్కూల్లో ఏ రికార్డు ఉందో ఆ రికార్డు ప్రకారంగా ఆన్లైన్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ డైస్ కోడ్ ఉంటుంది, స్టూడెంట్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని ఆధారిత చూసుకుని అందరికి ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇన్ కేసు రాకపోతే మళ్ళీ గ్రీవెన్స్ పెట్టారు. ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే సచివాలయాల్లో మనం సచివాలయాల్లో తెలియజేశారు, తల్లిదండ్రులకు తెలియజేశారు.
తెలుగులో మీకు రేషన్ కార్డు ఇబ్బంది ఉంది, లేకపోతే సరైన మీకు ఆధార్ కార్డు సరిగా లేదు, లేకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, ఇవన్నీ కూడా మీకు భూమి ఎక్కువ ఉంది, ఇవన్నీ కూడా తెలుగులో మెన్షన్ చేశారు. ఏమన్నా ఉంటాయి మళ్ళా మీరు రెక్టిఫై చేసుకోండి అని చెప్పేసి గ్రీవెన్స్ పెట్టారు. ఎవరైనా అందులో అందరూ పెట్టుకోవచ్చు, అది ఇబ్బంది లేదు. కాకపోతే మీకు ఏదో నెపం చేయాలా, ఏదో ఒకటి చేయాలా అన్న బ్యాడ్ పాప్కార్న్ చేయాలన్న ఆలోచన తప్ప అదైతే కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఇకపోతే వీళ్ళు ఏం చెప్తారంటే ఫ్రీ బస్కి ఆధార్ కార్డు, మేము అడిగింది ఆధార్ కార్డు ఇమ్మన్నారు. వీళ్ళు రేపు ఏం చెప్తారంటే వీళ్ళు ఏదో ట్రోల్ చేసుకోవాలి కదా, ఏమని చెప్తారంటే సభ్యత కార్డు ఉంటేనే బస్సు ఎక్కిందారని చెప్తారు. వీళ్ళు నమ్మబోకండి, ముందుగా చెప్తున్నాను, ఎందుకంటే రేపు నుంచి అదే చేస్తారు వీళ్ళు. విపరీతంగా ఆదరణ పెరిగింది. ఈరోజు స్కూల్ పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ఫీజు కట్టుకోలేకపోతున్నారు. ఏంటి ఐడి కార్డులు పెట్టుకుని బస్ పాసులు తీసుకోలేకపోతున్నారు. వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఈరోజు మహిళలకు అందరికీ ఉపయోగపడుతుంది ఇది అయితేనే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ ఎలా చేయాలా, ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు కాబట్టి ఆయన అన్ని విధాలుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు అందరూ కూడా విదేశాలు వెళ్ళి అనేకమైనటువంటి ఫ్యాక్టరీస్ అనేకమైనటువంటి ఇక్కడికి వచ్చి దాని ద్వారా రెవెన్యూ వచ్చి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ అమలుపరచాలని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు వీళ్ళు ఎన్నో చేస్తారు. ఈరోజు పిఎం కిసాన్ కింద ఈరోజు రైతులకి డబ్బులు పడ్డాయి, అవన్నీ క్లియర్గా తెలుసు అందరికీ. మీరు ఎన్ని చెప్పినా సూపర్ 6 వెరీ క్లియర్గా సక్సెస్ అయ్యాం. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మళ్ళీ ఓటమి అనేది చెందదు, సమస్య లేదు. రేపు ఈ రాష్ట్రంలో రేపు స్థానిక సంస్థలను నిరూపిస్తాం మేము. వాళ్ళ కాదు బీపారాలు కూడా చింపేసి దౌర్జన్యాలు చేసేసి అక్రమ కేసులు పెడేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఆ రోజు ఇనాన్మస్గా గెలిచినట్టు సర్పంచులు, ఇనాన్మస్గా జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, ఎంపీపీలు మీరు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం మాకు లేదు. ప్రజల ఆదరణలతోనే మేము గెలుస్తాం. రేపు స్థానిక సంస్థలో ప్రతి జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీపీలు గెలుస్తాం. రేపు రానున్న రోజుల్లో 29లో మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ ఏదైతుందో ఆ గవర్నమెంట్ని మళ్ళీ ఏర్పాటు చేస్తాం. నీకు ఇంకో మరో ఛాన్స్ అనేది లేదు. ఒక ఛాన్స్ ఇచ్చారు, నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఛాన్స్ అనేది లేదు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎన్ని రోడ్డు మీద వచ్చి తైతక్కలాడినా మీకు మళ్ళీ పట్టం కట్టే ప్రజలు లేరు ఈ రాష్ట్రంలోని. ఇది వెరీ క్లియర్. మిమ్మల్ని మీరు మోసం చేశారు, మీ చేతిలో మోసపోయారు. మేమైతే ట్రైబుల్గా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గిరిజనుడు వైసీపీ పేరు చెప్పి మోసపోయారు. ఈరోజు మేము చెప్తున్నాం వెరీ క్లియర్. ఎందుకంటే మా పండగే చేయలేనటువంటి దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డికి. మంత్రికి పదవి తీసుకున్నారు, నువ్వు ఎస్టీ పేరుని పెట్టుకుని మంత్రి పదవి తీసుకున్నారు. ఆ పదవికి నువ్వు న్యాయం చేయలేకపోయావు. టిక్ టాకులు చేసుకుని కూర్చున్నారు గిరిజన మంత్రులు ఆ రోజు. ఈరోజు మా మంత్రి గారు సంజయ్ రాణి గారు చూసి నేర్చుకోండి. ఈరోజు తొలిసారి అసెంబ్లీకి మా ఆవిడ ఎమ్మెల్సీ చేశారు, ఎమ్మెల్యే చేశారు, మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఈరోజు గిరిజన ప్రాంతంలోని అన్నీ కూడా, అలాగే అంగన్వాడీ మంత్రిగా కూడా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా ఆచితూసి వెళ్ళి ప్రతి గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఐటీడీఎల్ ద్వారా పాలక మండలి మీటింగులు పెడుతున్నారు, ఆ సమస్యలు గవర్నమెంట్కి తీసుకెళ్తున్నారు. తద్వారా అవి సాల్వ్ చేయడానికి ఆర్నిస్లో కృషి చేస్తున్నారు ఈరోజు మా సంజయ్ రాణి గారు కూడా. అలాగే ఈరోజు మా శ్రావణ్ గారు వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఆయన ఒక చైర్మన్గా ఉన్నారు, జీసీసీ చైర్మన్గా ఉన్నారు. ఆయన కూడా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన వసతులు, కాఫీలు కానీ ఇవన్నీ కూడా ఎలా చేయాలా, ఏ విధంగా వెల్ ఎడ్యుకేటెడ్ చదువుకున్నటువంటి విద్యార్థి, ఎక్స్ మంత్రి, ఆయన కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆయన కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు భవిష్యత్తుని, పిల్లల భవిష్యత్తు కానీ. ఈరోజు అన్నీ కూడా మొన్న స్టాల్స్ ఏర్పాటు చేసి జీసీసీ ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారికి చూపించి ఈ విధంగా కాఫీని చేయాలి సార్, ఈ విధంగా ఇలా ముందుకు చేయాలి సార్, ఈ విధంగా ప్రోడక్ట్ని మేము ఇంప్రూవ్ చేస్తున్నాం సార్. ఆయన కూడా జీసీసీని కూడా ముందుకు తీసుకెళ్ళి కాఫీలు, పసుపు, అల్లం, పెప్పర్, మిరియాలు ఇవన్నీ కూడా జీసీసీల ద్వారా కొనుగోలు చేసి ట్రైబుల్కి ఆదాయం చేయాలని ఆలోచన ఉంది. ఇంకా మొన్న నేను ఆయనతో డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది, జాక్ ఫ్రూట్ ఇవన్నీ ప్రోడక్ట్లు ఇవన్నీ పెట్టాలా, కోల్డ్ స్టోరేజ్ పెట్టాలా, ఇంకా గిరిజన ప్రాంతం ఇంకా ముందుకు తీసుకెళ్లాలా, గిరిజనులు ఇంకా చదువుకోవాలా అన్న ఒక ఆలోచనతో ఉన్నటువంటి మా శ్రావణ్ కానీ,
వీళ్ళందరూ కూడా మా వాళ్ళందరూ కూడా ఈరోజు మేము పనిచేస్తున్నాం చిత్తూరుతో. ఎక్కడికక్కడ తుఫాన్ వచ్చిందంటే రోడ్డు మీద ఉన్నాం, తుఫాన్ వచ్చిందంటే మా అందరం మా నాయకుడు పార్టీలకు అతీతంగా గవర్నమెంట్ అయితే వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, ముందు కార్యకర్తలనే ఆయన ముందుకు పంపిస్తారు. అలాంటి దక్షత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. నేనైతే గర్వంగా చెప్తున్నాను, మా తండ్రి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఆయన అనంతరం చనిపోయిన తర్వాత కూడా మేము కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోని ఆయన అధ్యక్షత ఈరోజు గర్వంగా గౌరవంగా తల ఎత్తుకుని ఈరోజు మేము ఉన్నామో గిరిజనులుగా నేను ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. రేపు రాబోయే రోజుల్లో కూడా గిరిజన ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీని గెలిపించి ఇవ్వాలన్నదే నా యాంబిషను, నా గోల్ కూడా ఉంది. పాడేరు అరకు కొన్ని కారణాల వల్ల మేము ఓటమి చెందాం, అది మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో అరకు ఎంపీ, అరకు ఎమ్మెల్యే, అలాగే పాడేరు ఎమ్మెల్యే, ఈ 7 ఎమ్మెల్యేలని ఎంపీని చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ గెలిపించి అప్పచెప్పాలన్నదే మా గోలు. ఖచ్చితంగా ఆయనకు అప్పచెప్తాం. ఒకవేళ బైపర్కేషన్ అయ్యని చెప్పేసి నియోజకవర్గాలు బైపర్కేషన్ అయ్యి ఎక్స్టెన్షన్ అయినా సరే అవి కూడా ఖచ్చితంగా చింతపల్లి నియోజకవర్గం, రంపచోడవరం 2 నియోజకవర్గాలు, ఈ 7 నియోజకవర్గాలతో పాటు ఇంకొక 3-4 ఎడిషనల్గా అయినా సరే ఎటువంటి పరిస్థితిలో ఏజెన్సీలోని మళ్ళీ వైసీపీ గెలిచే పరిస్థితే లేదు, ప్రసక్తే లేదని చెప్పి నేను కంటాపదంగా చెప్తున్నాను. లాస్ట్కి వచ్చింది సార్. యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వానికి మైనస్లో ప్లస్ వాళ్ళు ఇది మోసపూరితమైన కరెక్ట్గా పార్టీకి చాలా మైనస్ అనేది మన వైసీపీ వర్గంలో నానుతున్న నానుడు ఏంటంటే కావాలని వాలంటీర్లను తీసేశారు, అలాగే రేషన్ బోర్డును తీసేశారు, అలాగే పెన్షన్లు ఎప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్లు వెరిఫికేషన్ అంటూ వాళ్ళు పెట్టలేదు. లాస్ట్ టైము చంద్రబాబు గారే పెట్టారు 1997-92 టైంలో. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు వెరిఫికేషన్ అంటే పెన్షన్దారులకు వెరిఫికేషన్ అంటూ పెట్టారు. ఇట్లాంటి వాళ్ళకి మైనస్ అనేది జరుగుతుంది. దానివల్ల పార్టీకి మైనస్లోనే అంటున్నారు. దాని మీద మీ కామెంట్. అంటే చంద్రబాబు నాయుడు వెరిఫికేషన్ ఎందుకు చేస్తారంటే ఏమైనా చిన్న పొరపాట్ల వల్ల పెన్షన్లు అంటే మీరు వెరిఫికేషన్ అన్నారు కదా, వెరిఫికేషన్ చేయడం వల్ల డౌట్ ఏంటి, భయం ఎందుకు, అసలు భయం ఎందుకు? గత గవర్నమెంట్లోని నేను చెప్తాను, గత గవర్నమెంట్లోని వాళ్ళు ఇష్టాసరంగా ఆధార్ కార్డులు వాళ్ళు ఇష్టాసరంగా మ్యానిపులేట్ చేసి రాజకీయ నాయకులుగా మమ్మల్నే భయపెట్టినప్పుడు, ఐఏఎస్లు ఐపీఎస్లే భయపడినప్పుడు డాక్టర్లు ఎందుకు భయపడరు? భయపడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పర్సెంటేజ్లు వేసుకుని వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులకి పెన్షన్లు కూడా తీసుకోవచ్చుగా. ఈరోజు నిజంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నాడో వాడు నిజంగా డిజేబుల్, వాడికి భయం ఎందుకు? ఎన్నిసార్లు పెట్టినా డాక్టర్ కరెక్ట్గా చెప్తారుగా, ఎందుకు భయపడాలా? వాటికి వెరిఫికేషన్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి? ఈరోజు బతుకున్నావో లేదో మనకే వెరిఫికేషన్ అవుతుందిగా. ఓ పెన్షన్ తీసుకున్న వాడికి వెరిఫికేషన్ అవ్వట్లేదా? సంవత్సరంకి ఒకసారి రావట్లేదా? నువ్వు బతుకున్నావు అని చెప్పేసి నువ్వు సర్టిఫికేట్ ఎంఆర్ఓ దగ్గరగా వెళ్ళి తీసుకుంటలేదా నువ్వు? అది నీకు ప్రాబ్లం ఏంటి? కావాలని బ్యాడ్ పాప్కార్న్ చేయడం కాదు. వెరీ క్లియర్. డెమోక్రసీలో ఈరోజు అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ సొమ్ము వృధా పోకూడదు. అందులో అన్ని పార్టీలు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. తద్వారా పెన్షన్దారుడు ఈరోజు ఇబ్బంది పడతారు కదా. ఈరోజు గత గవర్నమెంట్లో పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు? 250 రూపాయలు నువ్వు 1000 రూపాయలు పెంచుతానన్నావు, నీకు చేత కాలేదుగా. నీకు మేము వచ్చిన తర్వాత 2000 పెన్షన్ వెంటనే పెంచాంగా, తర్వాత 3 నెలలకు 6000 కల్పించాంగా. నీకు చేత కాలేదు, చేస్తున్నారు చూడు, నేర్చుకో. చేత కాకపోతే నేర్చుకోండి. మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి చెప్పండి ఎలా పరిపాలన చంద్రబాబు నాయుడు చూడండి ఒకసారి. బ్యాక్ పాప్కార్న్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్లోని ఏమడిగారు? ఇది ఒకటి చెప్పాను మీకు. మొన్న పెన్షన్లు ఎవరైతే చనిపోయారో అంటే భర్త చనిపోతే భార్యకి స్పౌజ్ పెన్షన్లు ఇచ్చాం, 1,04,000 పెన్షన్లు ఇచ్చాం ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఉన్న స్పౌజ్లోని. భర్త చనిపోతే భార్యకి, భార్య చనిపోతే భర్తకి ఇది పెన్షన్ స్పౌజ్. మీ గవర్నమెంట్లో ఈ పెన్షన్లు ఇచ్చారా? మీరు ఏమన్నా కొత్త పెన్షన్లు ఏమైనా మంజూరు చేశారా మీరు? ఆ మంజూరు చేసిన పెన్షన్లో ఈ అవకతవకలు, ఈ అవినీతి. కాబట్టి ఈరోజు వెరిఫికేషన్ అవుతుంది. ప్రాబ్లం ఏంటి? మీకు ప్రాబ్లం ఏముంది? జెన్యున్ పర్సన్ వస్తాడు, జెన్యున్గా ఉన్నాడు, 50 సంవత్సరాల వరకు పెన్షన్ వస్తుంది. డిజేబుల్ అవుతే ఒక డాక్టర్ పర్సంటేజ్ 60, 70, 80% బట్టి నీకు పెన్షన్ వస్తుంది. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో అనేకమైనటువంటి వ్యాధులతో మగ్గుతున్నారు. వాళ్ళందరికీ మన కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి, కిడ్నీస్ ఫెయిల్ అయింది, వెంటనే పెన్షన్ ఇచ్చామే, వెంటనే ఇమీడియట్లీ కొత్త పెన్షన్.
కొయ్యూరులో ఫెన్షన్ ఇచ్చాం. కిరణ్ కుమార్ రాసుకుని కావాలి, కిరణ్ కుమార్ వెంటనే ఆయన కిడ్నీ ఫెయిల్ అయింది, 2 నెలల్లో అప్లై చేసాడు, కలెక్టర్ ద్వారా ఫెన్షన్ మేము ఫెన్షన్ మంజూరు చేసాం. వెరీ పెన్షన్లు ఇవ్వడం కానీ, సంక్షేమం ఇవ్వడం కానీ, బాబు గారు తర్వాత ఎవడైనా సరే దోపిడీదారులు మాట్లాడే హక్కు లేదు. మా దగ్గర మాట్లాడాల్సిన పని కూడా లేదు. చంద్రబాబు నాయుడు విమర్శించే నైతిక విలువ వీళ్ళకి ఎవరికి లేదు. వేస్ట్ విలువ. మనం ఒకరు విమర్శించామంటే మనం నిజాయితీగా ఉండాలి. మనం నిజాయితీగా వెళ్ళాము. ఎన్ని స్కాములు ఉన్నాయి ఈరోజు. రేపో మాపో జైల్లోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లో మీరున్నారు కదా. ఈరోజు ఎన్ని స్కాములు ఉన్నాయి. మీకు ఒక స్కామా? లిక్కర్ స్కామ్ ఉంది, ఇసుక స్కామ్ ఉంది. ఏ స్కామ్ ఒకటి కాదు, ఎన్ని మీ పరిపాలనలో పూర్తిగా స్కాములతోనే ఉన్నటువంటి గవర్నమెంట్ మీది. కాదు మా దౌర్భాగ్యం అంతే. ఈ రాష్ట్రం అగ్ర రాష్ట్రాల్లో ఉండాలనుకున్నాం, నీకు ఒక ఛాన్స్ అన్నారు, ఇచ్చారు, చేత కాలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈరోజు పోలవరం, రాజధాని రైతులు ఎందుకు ఇచ్చారు? 1000 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? ఒక భూమిని ఎందుకు ఇచ్చారు? సాగు చేసి భూమిని ఇచ్చారంటే ఆయన మీద ఉన్నటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మా త్యాగం అని చెప్పేసి భూములు ఇస్తే, ఆ భూములను ఈరోజు నువ్వేమో 4 రాజధానులు తైతక్కలాడి 5 సంవత్సరాల పరిపాలన, ఒక దగ్గర రాజధాని లేదు. నీ భార్యకి కావాలితే ఇక్కడేమో కొండలు కొడేసి, రుషికొండలు కొడేసి ప్యాలెస్లు కట్టుకొని గవర్నమెంట్ దాంతో ఈరోజు మీరు మాట్లాడుతున్నారా మా గురించి? చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. వెరీ క్లియర్. ఎక్కడికి వెళ్ళి రాజధాని నడిబొడ్లో నువ్వు కూర్చో. రేపు లోకేష్ గారి మీద పోటీ చేయమనం, జగన్మోహన్ రెడ్డికి వచ్చి పోటీ చేయమని, లేకపోతే వాళ్ళ ఇష్టం, ఎవరు పోటీ చేసినా రెడీ. రాజధాని దగ్గర మీరు న్యాయం చేసి ఉంటే రాజధానిలో మీరు గెలాలి కదా. లోకేష్ గారు ఈరోజు మించుమించు 60,000 ఓట్లు దాటనుకుంటా, 90,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి ఈరోజు లోకేష్ గారు. అక్కడ గెలిచి చూడండి మీరు. ఈరోజు కడప చూసుకోండి. కడప మీకు చేతగాకే ఈరోజు స్వేచ్ఛగా కడపలో ఈరోజు టీవీలో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నాం. స్వేచ్ఛగా ఓటేసాం, మా ఓటుని వినియోగించుకున్నాం. స్వతంత్రం వచ్చింది అంటున్నాం మనం. ఎక్కడ స్వతంత్రం వచ్చింది? నీకు స్వతంత్రం వచ్చిందా? ఈరోజు స్వతంత్రం వచ్చింది. స్వేచ్ఛగా ఓటేసుకున్నాం మేము అంటున్నారు. ఓటేసి గెలిపించుకున్నారు. మీకులా మ్యానిపులేట్ చేయలేదే, మేమేమి మార్పులేదే, మేమేమి సింపేలేదే, బీఫారాలు భయభ్రాంతులు చేయలేదే, ఒక ఆఫీసర్ను కూడా ఎక్కడ భయభ్రాంతులు చేయలేదే, ఒక ఓటర్ని భయభ్రాంతులు చేయలేదే. స్వేచ్ఛగా ఓటేసుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి క్రెడిటబుల్లీ, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, యువకులు, కార్మికులు, కర్షకులు, ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది. ఈ రాష్ట్రం పూర్వ వైభవం, మంచి ఉజ్వల భవిష్యత్తు వస్తుంది అనేది క్లియర్గా ఉంది. వెరీ క్లియర్. ఇందులో మాత్రం ఏ డోకా లేదు.